శ్రీ 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 జగదాంబ జ్యోతిషాలయం. ఈ వీడియోని చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తులరాశి ఫలాలు 2024 2024 సంవత్సరపు వార్షిక జాతకానికి అనుగుణంగా తుల రాశిచక్రం కింద జన్మించిన వారు ఏడాది పొడవున శ్రద్ధ, నైపుణ్యం మరియు సమగ్రతను కలిగి ఉండాల్సిన అవసరం ఉంది. ఈ సంవత్సరం ప్రారంభం నుండి శని మీ 5వ ఇంట్లో నివాసముంటాడు. మొత్తం వ్యవధిలో మీ 7వ, 11వ మరియు 2వ గృహాలపై తన ప్రభావాన్ని చూపుతుంది. మీ ప్రయత్నాలు ఎంత అంకితభావంతో మరియు నిజాయితీగా ఉంటే, మీ సంబంధాలు మరియు ఆర్థిక విషయాలు మరింత ద్రుజంగా మారతాయి. దైవిక గురువైన బృహస్పతి మే 1 వరకు మీ 7వ ఇంటిలో ఉంటాడు. మొదటి, 3వ మరియు 11వ గృహాలపై కూడా తన ప్రభావాన్ని విస్తరిస్తాడు. మీ శ్రేయస్సును మెరుగుపరుస్తుంది. మీ వ్యాపారం మరియు వ్యక్తిగత సంబంధాలు బలపడతాయి మరియు మీ ఆదాయాలు క్రమంగా పెరుగుతాయి. అయితే మే 1వ తేదీన బృహస్పతి 8వ ఇంటికి పరివర్తనం చెందుతుంది. దీని ఫలితంగా ఖర్చులు పెరిగే అవకాశముంది. మీ దృష్టి ఆధ్యాత్మిక విషయాల వైపు మళ్లుతుంది. అధిక వ్యయం మానసిక ఒత్తిడికి దారితీయవచ్చు. సంవత్సరం పొడవునా రాహువు మీ 6వ ఇంటిలో ఉంటాడు. ఆరోగ్య సమస్యలను తెరపైకి తెచ్చే అవకాశముంది. అయినప్పటికీ అవి గడిచిపోయే స్వభావం కలిగి ఉంటాయి. మీ ఖర్చులపై నియంత్రణను కొనసాగించడం చిన్న సవాలును అందించవచ్చు. రాశి ఫలాలు 2024 సూచించినట్లుగా సంవత్సరం ప్రారంభ నెలలు తులారాశి వ్యక్తులకు ప్రేమ విషయాలకు అనుకూలంగా ఉంటాయి. 2వ ఇంట్లో శుక్రుడు మరియు బుధుడు ఉండటం వల్ల అనర్గళమైన ప్రసంగం సాధ్యమవుతుంది. మీ ప్రియమైనవారికి మరియు ఇతరులకు మిమ్మల్ని మీరు ప్రేమించడంలో మీ విజయాన్ని సులభతరం చేస్తుంది. అయితే మధ్య సంవత్సరం వ్యవధిలో కొన్ని సవాళ్లు ఉండవచ్చు. తదనంతరం మిగిలిన సంవత్సరం శృంగార అవకాశాలతో నిండి ఉంటుంది మరియు చివరి నెలల్లో వివాహాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటుంది. ఈ సంవత్సరం కెరీర్లో సానుకూల ఫలితాలు ఉంటాయి. బృహస్పతి దయ మరియు శని ఉనికికి ధన్యవాదాలు. మీరు కొత్త ఉద్యోగ అవకాశాలను పొందగలరు మరియు ఉన్నత అధికారుల ఆమోదంతో మీ ప్రస్తుత వృత్తిలో క్రమంగా పురోగతి సాధించగలరు. మార్చి మరియు ఏప్రిల్ నెలల్లో జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. విద్యార్థుల కోసం ఈ సంవత్సరం తన సవాళ్లను అందిస్తుంది. శని ప్రభావం శ్రద్ధతో పనిని ప్రోత్సహిస్తుంది. మీరు ఎంత అంకితభావంతో పెట్టుబడి పెడితే, పోటీ పరీక్షలలో కూడా మీ విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంవత్సరం ప్రారంభం కుటుంబ జీవితానికి మంచి సూచన. 2వ ఇంటిలో శుక్రుడు మరియు బుధుడు ఉండటం వల్ల మీ కుటుంబ సభ్యుల హృదయాలలో దయగల వ్యక్తీకరణల ద్వారా ప్రత్యేక స్థానం ఏర్పడుతుంది. సంవత్సరం ప్రారంభం వైవాహిక సంబంధాలకు కూడా అనుకూలంగా ఉంటుంది. బృహస్పతి 7వ ఇంట్లో నివసిస్తుండడంతో మీరు ఏడాది పొడవునా మార్గనిర్దేశం చేయబడతారు. మీ బాధ్యతలను అర్థం చేసుకోవడం మరియు మీ జీవిత భాగస్వామిని ఆదరించడం సామరస్యపూర్వక వైవాహిక జీవితానికి దోహదపడటం వంటి ప్రాముఖ్యతను నొక్కి చెబుతారు. సంవత్సరం మధ్యలో సంభావ్య బలహీనతలు ఉన్నప్పటికీ సంవత్సరం ప్రారంభంలో వ్యాపార కార్యకలాపాలకు అనుకూలంగా ఉంటుంది. సంవత్సరం మొదటి సగం ఆర్థికంగా అనుకూలంగా ఉంటుందని అంచనా వేయబడింది. చివరి సగం కొన్ని సవాళ్లను ప్రవేశపెట్టవచ్చు. ఆరోగ్య కోణం నుండి సంవత్సరం హెచ్చుతగ్గుల ద్వారా వర్గీకరించబడుతుంది. స్వీయ బాధ్యతను విస్మరించడం వల్ల ఎదురుదెబ్బలు తగులుతాయి. ఇలాంటి మరిన్ని వీడియో నోటిఫికేషన్ల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని నొక్కండి. థ్యాంక్ యూ.